వంశీ, నీకు వేడిలో స్నానం చేయడం ఇష్టమా, నాతో ఉండడం ఇష్టమా? ఈ వాటర్ ఎంత లోతున్నా గుండె లోతుల్లో నువ్వే ఉన్నావురా. మూడో స్టంట్ ఏమైంది చెప్తా. ఫస్ట్ టైం వెళ్ళి లెఫ్ట్ చెప్పలే అని చెప్పి ఫస్ట్ టైం 10 ఇంకో 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేసామా. సెకండ్ స్టంట్ ఈరోజు కోడగుట్టకు వస్తే. హాయ్ గాయ్స్ మస్తు రోల్ అయింది బ్లాగ్ తీసి. సో ఈరోజు మేము ఇంటర్స్టెల్లార్ PCXలో వెళ్తున్నాం. ప్రసాద్ ఐమాక్స్లో PCX స్క్రీన్లో చూస్తున్నాం. PCX స్క్రీనే కదా. ప్రయంగా వచ్చిండు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఖాళీ చమకాయిస్తున్నాం. ప్రయంగా వస్తున్నా, ఆడి కోసం వెయిట్ చేస్తున్నాం. యశందాన్ని ఇంటి కింద ఉన్నాం. యశందా అనుకున్నాం. ఫ్రెండ్ గడ్డ ఎందుకు కట్ చేస్తున్నారు అవుట్? స్టైల్ రా, స్టైల్. నిజం చెప్పు, ఇంకెందుకు కట్ చేస్తారా? సో అది ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకున్నాం. ఫైనల్లీ ఈరోజు డే. సో పోతున్నాం. ఇది ఎందుకు ఈ స్టంటులు ఇవన్నీ ఎందుకు చెప్పు? ఎప్పుడో స్టార్ట్ చేసినారా? సంది చెప్పురా. వెల్కమ్ బ్యాక్. I knew who it was. Nobody believed me, but I knew you'd come back. How? Because my dad promised me. స్టోరీ ఆఫ్ కన్నప్ప రిలీజ్ కాకముందే పెట్టేసింది. యశంత్ ఫ్రెండ్ కన్నప్పకి వస్తున్నావా? యశంత్ కన్నప్పకి వస్తున్నావా? కన్నప్పకు రానుడు కొంచెం అరే చూడు, కన్నప్ప స్వాడ్ దూరం నుంచి అది నిన్న నైట్ ఇంటర్స్టెల్లార్ చూసి వచ్చాము. క్రేజీ ఎక్స్పీరియన్స్. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే ఇంటర్స్టెల్లార్ లైక్ PCXలో చూస్తే. నిజంగా సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. రాలేదు వీడు కానీ స్టంటులు దొప్పుతున్నాడు. రారా అంటే ఇంట్లో కూర్చున్నాడు కానీ. సో ఇంటర్స్టెల్లార్ చూసి వస్తుంటే దారిలో పోలీసులు పట్టుకుని ప్రేంగాన్ని చాలా. సో ఆ మోటివ్లో బ్లాగ్ తీలే. సో డైరెక్ట్ ఇప్పుడు కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, మేము నార్మల్గా ఫైండ్ అవుట్ చేసాం. వైబ్ అవుతాం, అందరం తింటారు. ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఒకటి తింటున్నాం, మా వాళ్ళు చిప్స్ తింటారు. ప్రవీణ్ చెప్పురా. ప్రవీణ్ ఇంటర్స్టెల్లార్ వైబ్స్ సారీ ఎలా అనిపించింది? సినిమా అంతా నెక్స్ట్ లెవెల్ అయితే మనం వచ్చేటప్పుడు ఇంకో నెక్స్ట్ లెవెల్ జరిగింది. గది వదిలేసి చెప్పేసి ఆల్రెడీ. సినిమా చూసి ఒక ట్రాన్స్ఫర్ ఉంటే రియాలిటీలోకి వచ్చేసాం. సినిమా ఏమో బ్లాక్ హోల్, వామ్ హోల్, ఇంకో గ్యాలక్సీకి పోతే మేము ఇంటికి వస్తుంటే రియాలిటీ చూపించేసారు పోలీసు వాళ్ళు. రియాలిటీ చెక్ యశన్ చెప్పురా. రియాలిటీ చెప్పు. యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంటర్స్టెల్లార్ ఇన్ PCX.
ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతే ఆ జోన్ లోకి వెళ్ళిపోయాం మాకి ఈ ఆటోలోకి తీసుకొచ్చేసారు. ఏమంటారు దాన్ని ఉదయం ఎక్స్పీరియన్స్ చెప్పరా? చెప్తారా చెప్పని మాటల్లో చెప్పలేమురా. ఆ విజువల్స్ అవన్నీ చాలా మోసం. ఎప్పుడో ఇంటర్ లో చూసినాం, మళ్ళీ ఇప్పుడు థియేటర్ లో చూస్తే నెక్స్ట్ మేము అందరం ఇంటర్స్టెల్లర్ పోతే తండెల్ పోయిండు. తండెల్ ఎక్స్పీరియన్స్ చెప్పరా? సినిమా గురించి సినిమా గురించి చెప్పరా రివ్యూ? మా తండెల్ రివ్యూ గురించి చెప్పు. బాగుందా? ఎట్లా ఏంటి సాయిపల్లి యాక్టింగ్ అన్ని చెప్పు. ఏంది సాయిపల్లి సూపర్ అన్నా, యాక్టింగ్ సూపర్ అన్నా? బాగుందనా? నిజంగా బాగుందనా? నిజంగా బాగుందనా అంటే సో అది ప్రస్తుతం చిల్ అవుతున్నాం ఇట్లా. ఇక్కడ లొకేషన్ నాకు తెలియదు ఏందో. అండర్ ద మూన్ కాదు. సో ఈ సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నాం. వంశీ, నీకు వేడిలో స్నానం చేయడం ఇష్టమా, నాతో ఉండడం ఇష్టమా? చెప్పు వంశీ, నాతో ఉండడం ఇష్టమా వంశీ? నాకు నీకు వేడితో స్నానం చేయడం ఇష్టం. ప్రవీణ్ నువ్వు చెప్పురా. లేదయ్యా, నేను సల్లీలతో ఇట్లా స్నానం చేసుకుంటా. అయితే యశోదానికి నాతో స్నానం చేయడం ఇష్టం. ఇక చెప్పురా యశోద్. వేడితో నేను స్నానం చేసుకుంటారా? నాతో ఉండడం ఇష్టం లేదా? లేదు. వంశీ ఆన్సర్ చెప్పలేను. అది ఇది బ్లాగ్ లో రావాలి. ఇది ఆన్సర్ కాదు. అది చెప్పు చరణ్. నువ్వు స్నానం చేయడం ఇష్టం. యశోద్ తింటావా? కొన యశ్వంగా వచ్చి చరణ్ ఉదయం ఈ రుద్దుతాడు ఇట్లా. నువ్వేం చేసావు ప్రవీణ్? ఈ వీడియోలతో పాటు ఫోటోలు కూడా వంశీ రాలే అనిపించారు నేను ఉంటే. ఇప్పుడు మాకు సన్ అక్కడున్న వంశీ నువ్వే మా సన్ రా. అక్కడ సన్న ఉన్నా నువ్వే నాకు సన్న. ఈ వాటర్ ఎంత లోతున్నా గుండె లోతుల్లో నువ్వే ఉన్నావురా. The next day. Hey guys, మార్నింగ్ కొంచెం తెల్లమూలం 5 అవుతుంది. కోడగుట్ట పోతున్నాం రైట్ నౌ. యశ్వంత్ మెల్లి హ్యాండ్ ఇచ్చిండు ప్రతిసారి. మా డ్రైవర్ ప్రవీణ్. కార్దికి వెళ్ళిపోర్రా మీరు డ్రైవర్ అంటే. మా డ్రైవర్ హాయ్ చెప్పరా. కార్దికి వెళ్ళిపోండి, డ్రైవర్ ఇవ్వరు కాదు. హాయ్ చెప్పరా. హాయ్ గాయ్స్. హాయ్ చెప్పరా. వెల్కమ్ టు న్యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. హాయ్ గాయ్స్. అమ్మా ఇంకా మస్తు వస్తుందిరా వీళ్ళిద్దరి లైట్ కి. పొద్దున పోతున్నాం మేము. యశ్వంత్ యాజ్ యూజువల్ హ్యాండ్ ఇచ్చిండు. పొద్దున ఏంద్రా ఎందుకు వచ్చేస్తారా? నేను కూడా వ్లాగ్ లో ఉంటా. వచ్చేస్తా. పిల్లకి ఇప్పుడు సింగిల్ నింపరా నువ్వు? సింగిల్ నింప కాదు, ఇప్పుడే హింట్ ఇచ్చిండ్రా. నీకు అర్థమైతే సింగిల్ చింతకాయ వంశీ కాదురా, మాకు అబద్ధం చెప్తుంటాడు. ఇప్పుడే హింట్ ఇచ్చిండు. వాళ్ళ పిల్లకి 2 సార్లు కాల్ చేయడానికి దొరికిండు. అర్థం కాదు, దానికి అర్థమవుతుంది అది. అవురా సడన్గా ఎట్లా అయిపోయినారు నువ్వు? చూడు హైలైట్ బ్లాగ్ నడుస్తుందా అని చెప్పి మళ్ళీ సుఖయ్య బ్లాగ్ చూస్తాడా? రహస్యంగా చూస్తాడేమో. నార్మల్ ఇదే కనిపిస్తే, నేను చెప్పిందే కనిపిస్తే. సుఖేత్ ఒకసారి కానీ బ్లాగ్ చూస్తే కమెంట్ పెట్టి ఉదయాన్ని కాంటాక్ట్ అయ్యి ఉదయాడు ఉదయ్ విల్ డీల్ యూ. ఉదయ్ డీల్ చేస్తా కమెంట్ పెట్టి ఉదయంతో డీల్ చేసుకో. ఇప్పుడు పొద్దున మిక్చర్ తింటుండు ఉదయాడు. డైట్ అంటే ఇంకా అది ఆరామ్సే
600 to 700 ఉంటుంది ఆరామ్సే. రూపాయలు తక్కువైంది అంటే తక్కువ ఇట్లా తింటున్నారు అయ్యా. సరే నేను తిన్నా. ఆడవ యూటర్న్ తీసుకోవాలంటే ఏంద్రా నేను చెప్పింది వినిపించుకోవాలి. ఏం కట్ చేసే రోజు అప్ అండ్ డౌన్ చేస్తా బచ్చాడు అసలు ఇది ఏమి ఉండదు రాబే. ఇది ఎక్స్ట్రా తెలుసా? ఏం డ్రైవర్ తెచ్చిర్రా ఇటో తీసుకోవద్దు బండి దుంకుతురా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? చెప్పురా సగంలో ఏం చేయాలని చెప్పి. ఏంద్రాడు బండిలో పాట ఆపి తప్పిండు. ప్రేంగాడు ఫ్రస్ట్రేట్ అవుతుండే రూట్లో బాల్ ఆడుతుంది కొడుతున్నాడు. డిమార్ట్ ఉందా రేడా? మరి డిమార్ట్ ఉంటే తప్పారా? పెద్ద ప్లేస్ నేను చూడలేరా డిమార్ట్ ఉంది అన్నట్టు. ఏముండరు దారిలో. ఇప్పుడు ఎటు పోవాలి తెలుసా మనం? టోల్ హెడ్ అంట. ఇదే చక్కగా చెప్పరు వాడు ఫ్రస్ట్రేట్ పాట కూడా బంద్ చేసి. టోల్ వచ్చిందిరా. ఇదే టోల్ ఎక్కాలి కదా. ఎక్కువ ఇది ఇట్లా పోవాలి. టోల్ గేట్ నాకు ఇది కాదు. కరెక్ట్. అరే మనం కరెక్ట్ వచ్చినాం రా. మనం కరెక్టేరా. ఏం చెప్పినారా? అది చూడరా. ఇప్పుడు అటు సైడ్ కాకుండా మనం ఎటు సైడ్ వెళ్ళాలి? రైట్ తీసుకోవాలి. ఏ ఎగ్జిట్ సైడ్ పోవాలి తెలియదు. అది చక్కగా తీసుకోరా. ఫస్ట్ టైం రా టోల్ గేట్. అరే లెఫ్ట్ అలా ఫ్రీ ఉంది. ఫ్రీ ఫ్రీ ఉందిరా. అవునా? ఎప్పుడు పొద్దున పోతారు 10 గంటలకు. ఎప్పుడైతే రష్ ఉండదు. నేను ఎప్పుడు వచ్చేస్తాం రండి మనము. 8-9 వరకు తీసిండ్రా. అరే గమనం ఫ్రెండ్ మంచిది వీడియో. అమ్మా మరీ ఎక్కువ నాకు బీ ప్లేస్ రాత్రి పూట నడపాలంటే. నువ్వు నేను తీసేటప్పుడే పూజలు ఎందుకు వస్తారా నీకు? నేను చూడలేదు. సడన్ గా ఎదిరేసేసరికి అరే నేను మాట్లాడినా కారా. సెన్సార్ చేస్తాడు. సడన్ గా వచ్చేసరికి నేను వీడియో చూసాను. అరే యాక్చువల్గా అది కాదు మ్యాటర్. ఏమైందంటే పెద్ద స్టంట్ అయింది. లెఫ్ట్ తీసుకోవాలి. ఉదయాడు లెఫ్ట్ తీసుకోవాలని కరెక్ట్ గా చెప్పడం పోవడం వల్ల హైవేలో కాబట్టి ఓఆర్ఆర్ లో కాబట్టి బీప్లు వేసుకోవాలని చెప్పి కథలు చేస్తున్నావు నువ్వు మరి ఘోరంగా. సో ఏమైందంటే 24 kilometers ఎక్స్ట్రా వెళ్తున్నాం. ఇప్పుడు ఒక లెఫ్ట్ తీసుకో. ఫాల్ట్ వల్ల ట్రైన్ నీ ఫాల్ట్ అంటారా? ఎవడరా చెప్పింది? అంటే లెఫ్ట్ కొట్టేసాలి. ఇట్లా హైవేలో 2-3 లైన్లు 4 లైన్లు సంబంధం లేదు. కొట్టేసాలి. ఏంద్రా 2-3 లైన్లు ఉన్నా కప్పని కొట్టేసాలి. సస్తారా? జీపీఎస్ ఓడరా పట్టింది. అందుకే వాళ్ళకి గూగుల్ మ్యాప్ ఇవ్వద్దురా. ఎవడరా ఇంత ముందుకి అసలు ఫస్ట్ టైం ఎక్కింది అన్నది అసలు దిగుతుండు. రావాలి రా. నెక్స్ట్ టైం పిల్లలు వస్తా. హైవే అంటే నేను వస్తారా ఫస్ట్ వచ్చి ఏం చేస్తా చూస్తాను. లైట్ లాక్ కి లైట్ వస్తుందిరా. ఇందులో లాక్ లైట్ వస్తుందా? సో అది పరిస్థితి. 24 kilometers ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. సన్ రైజ్ కి రీచ్ అవుతామా లేదా అనేది ఇప్పుడు డౌట్. సో అది ప్రస్తుతం సిచ్యువేషన్. 24 kilometers తిరగాల్సి వస్తుంది. ఏమైందో నెక్స్ట్ చెప్దాం. పంపిస్తలేరా? అరే అమ్మ ఏంద్రా ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ చేయడం వల్ల ఇంత మంది వచ్చారు. లాస్ట్ టైం మేము కోడగుడ్డ వచ్చినప్పుడు ఈ అమ్మ ఓడి ఉంటుండే కదా. మొస్తాలు వచ్చినాం. బంద్ చేసారు. లోకల్ వాళ్ళు బంద్ చేసారు. ఓపెన్ ఎప్పుడు చేస్తారంటే అడుగు.
అప్పుడే నేను జాగ్రత్త చూస్తున్నా మాస్టర్ని వేడ ముట్టబడిపోతా అని చెప్పి. మూడో స్టంట్ ఏమైంది చెప్తా. ఫస్ట్ టైం వెళ్ళి లెఫ్ట్ చెప్పలే అంటే ఫస్ట్ టైం 10 ఇంకో 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేసామా. సెకండ్ స్టంట్ ఈరోజు కోడగుట్టకు వస్తే ఆ రీల్స్ వల్ల ఫేమస్ చేశారు. ఆల్రెడీ మేము ఫస్ట్ టైం 2-3 టైమ్స్ వచ్చాము. అప్పుడు ఎక్కువ మంది వస్తుండే కాదు, లీటర్లో 20 మెంబర్స్ ఉంటుండే. ఇప్పుడు 100 మంది ఉన్నారు. సో మొత్తం బంద్ చేసేసారు. లేదు క్లోజ్ అని చెప్పి అన్నారు. సెకండ్ స్టంట్ ఇంత దూరం పొద్దున్న లేచేసి. థర్డ్ స్టంట్ ఈ అన్న మెల్లి లెఫ్ట్ చెప్పలే. ఇప్పుడు మెల్లి 20 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అయ్యి ఫ్రెయిన్ గారు గుద్దులు తీరుతుంది. 3 స్టంట్లు అయినాయి రోజు ఫ్రెయిన్. ఏంద్రా నీ వల్లనేరా రాగా నేనేం చేస్తారా శనిగాలరా మీరు. నాకు రిగ్రెట్ అనిపిస్తుంది. టిఫిన్ తినిపిస్తా ప్రైవేట్, నేను ప్రవీణ్ నీకు ఇష్టమైన టిఫిన్ తినిపిస్తారా నేను? ఓకేనా ప్రవీణ్, కంపెన్సేట్ చేసుకో. సో మేము ఏ 3 తను పుట్టామో ఈరోజు అన్ని స్టంట్లు అవుతున్నాయి. సో అది పరిస్థితి. ప్రేమ్ గారు ఫుల్ ఆగంలో కొడుతుండే. ఇక మిక్చర్ ఏమైందిరా ఉదయ్? 41 కిలోమీటర్స్ అనగానే చెప్పురా పొద్దున ఏమైంది. అన్న చూపిస్తున్నారు స్టార్ట్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే ఏంద్రా డైరెక్ట్ అట్లా చెప్తా. చాలా బ్లాగ్ క్యాన్సిల్ చేసి నువ్వు చెప్పరా. గైస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీరు బ్లాగ్లో వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. యశ్వంత్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. పొద్దున్న రాలేడు. సో మనం స్టార్టింగ్ సో పొద్దున అయిన స్టంట్స్ వల్ల మేము ఇప్పుడు రికవర్ అయ్యి అది దట్స్ ఇట్ ఫర్ ఇంకొకటి మంచిగా వస్తాం మేమందరం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంద్ర కొత్తగా అనిపిస్తుంది దట్ ఇట్ ఫర్ టుడే అంటే. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీక్ మన ప్లాన్స్ ఏంది? వీడియోస్ స్క్రిప్ట్స్ రాస్తున్నావు నువ్వు? స్క్రిప్ట్స్ లేదు ఏం లేదు. నెక్స్ట్ వీక్ ప్రేంగానే అన్న తమ్ముడు పెళ్ళి ఉంది, ఆడుకోవటం. ఆ బ్లాగ్ పెడతాను. స్టే ట్యూన్ ఫర్ పెళ్లి వ్లాగ్స్. పెళ్లి వ్లాగ్. ప్రవీణ్ పిలుస్తున్నావా పెళ్ళిని మమ్మల్ని? రాకుర్రా ఎందుకురా మీరు? సరే రా ప్రవీణ్. పెళ్ళికి రావద్దని చెప్తున్నా, వీళ్ళే వస్తారు. నేనేం చేయాలి? వస్తాం, రాకపోయినా కూడా వస్తాం. వాళ్ళ మమ్మీ పిలిచింది, వాడు పిలవలే.